కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పలు బిర్యానీ పాయింట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. కిచెన్ రూమ్లు అపరిశుభ్రంగా ఉండడం, రిఫ్రిజిరేటర్లో పేరుకుపోయి నిల్వ మాంసాహారాన్ని వాడినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఫ్రిడ్జ్లో వారం రోజులు నిల్వ ఉన్న ఆహార పదార్థాలను టెస్టింగ్ నిమిత్తం సేకరించినట్లు వెల్లడించారు. కల్తీ ఆహారం తినడం వల్ల అనారోగ్యాల పాలవుతున్నామంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను అనుసరించి ఈ మచిలీపట్నంలోని హోటల్స్ అన్నీ కల్తీమయమైనవి అని చెప్పి వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకొని ఇవాళ నేను అంటే ఎం శ్రీనివాసరావు ఫుడ్ కంట్రోలర్ మరియు మా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు అయినటువంటి గోపాలకృష్ణ గారు కలిసి హోటల్స్ తనిఖీ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఉన్న ఈ హోటల్స్లో హైజీనిక్ కండిషన్స్ ఏమాత్రం బాగోలేదు. దానికి సంబంధించి దాని మీద కేసులు నమోదు చేస్తాము. అలాగే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాల్లో ఏవైనా కల్తీలు అంటే కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమైనా యాడ్ చేశారని అనుమానంతో శాంపుల్ తీసి మా ల్యాబొరేటరీకి పంపుతున్నాము. అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ మీద మళ్ళీ క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను